మాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. నువ్వు ముంచావంటే నువ్వే ముంచావని, నువ్వు కూలగొడుతున్నావంటే అంతకుముందు నువ్వు చేసిన పనేంటి అంటూ తెలంగాణలో ముంచుడు కొట్టుడు రాజకీయం కాకరేపుతోంది. ఎవరికి వారే మేం చేస్తోంది కరెక్ట్ అని సమర్థించుకుంటూ పక్కవాళ్లని మాత్రమే వేలెత్తి చూపటంతో మ్యాటర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తోంది. తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతో నేను రెండంటా అన్నట్టుగా మారిన రాజకీయం ఎటువైపు వెళ్తోంది? ఈ సందట్లో నిర్వాసితుల సంగతేంటి? 10 ఏళ్ల తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ విడత మూసీ ప్రక్షాళనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లిచ్చి బయటకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పేదలు నష్టపోవద్దన్న ఆలోచనతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేసింది సర్కార్. కానీ ఆ విషయంలో సంతృప్తిగా లేరు నిర్వాసితులు. ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆ ఆందోళనలకు ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతు పలుకుతోంది. ప్రజా సమస్యలపై ఉద్యమిస్తే ఎలాంటి అభ్యంతరమూ లేదంటూనే ఆ విషయంలో బీఆర్ఎస్ వ్యవహార శైలి సరిగ్గా లేదంటూ కౌంటర్స్ మొదలుపెట్టింది కాంగ్రెస్. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి, సీఎంకి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా దూషణలకు దిగుతూ ట్రోల్ చేస్తున్నారన్నది కాంగ్రెస్ అభ్యంతరమట. అదే సమయంలో విపక్షానికి కౌంటర్గా గతంలో వాళ్లు అధికారంలో తీసుకున్న నిర్ణయాలను కూడా మరోసారి తెరమీదికి తెస్తోంది కాంగ్రెస్. అప్పట్లో మూసీని సుందరీకరిస్తామంటూ నిధులు కేటాయించి దానికి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి చైర్మన్ ని సైతం నియమించింది మీరు కాదా అంటూ బీఆర్ఎస్ ను ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. నాడు మీరు మొదలుపెట్టిన ప్రాజెక్టునే మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్ప ఇదేమీ కొత్తది కాదన్న వాదనను తెరమీదకి తెస్తున్నారట కాంగ్రెస్ లీడర్స్. అదే సమయంలో అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, పోయినాక మరోలాగా ఉండి బాధితుల్ని ఉసిగొలిపే టైప్ మేం కాదని కాంగ్రెస్ వైపు నుంచి కౌంటర్స్ పడడంతో రాజకీయ సెగలు రేగుతున్నాయి. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలు, అక్రమ నిర్మాణాలను కూల్చాలంటూ చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియోలని మళ్లీ ప్రచారంలో పెడుతోంది కాంగ్రెస్ సోషల్ మీడియా. పేదలను నిర్దాక్షిణ్యంగా గెంటేస్తారా అంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి ఇప్పటికే కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ పెద్దలు. నదులు, చెరువుల లోపలికి ఉన్న నిర్మాణాలకు మాత్రమే నోటీసులు ఇచ్చి కూలుస్తున్నాం తప్ప నిరుపేదల జోలికి వెళ్లటం లేదంటున్నారు. అదే సమయంలో అంతకు మించిన కౌంటర్ వ్యూహానికి పదును పెట్టారు కాంగ్రెస్ నేతలు. అందులో భాగంగానే మల్లన్న సాగర్ నిర్వాసితుల అంశం తెరమీదకొచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు కనీసం రాకపోకలు కూడా లేకుండా చేసి పూర్తిగా పోలీసు నిర్బంధంలో పెట్టి వేధించింది ఎవరంటూ రివర్స్ ఆందోళన మొదలుపెట్టింది కాంగ్రెస్. నాటి నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం కూడా ఇవ్వకుండా వేధించారని, నాటి బీఆర్ఎస్ వైఖరికి నిరసనగా అప్పట్లో ఓ ముంపు గ్రామ రైతు ఇంట్లోనే చితి పెట్టుకుని నిప్పంటించుకున్న వ్యవహారాన్ని ప్రస్తావించారు మంత్రి శ్రీధర్ బాబు. నాటి మీ రాక్షసత్వం కంటే బాధితులతో మేం చాలా మెరుగ్గా, మర్యాదగా వ్యవహరిస్తున్నామన్నది కాంగ్రెస్ వెర్షన్. పార్టీ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు ఓ అడుగు ముందుకేసి మల్లన్న సాగర్ బాధితులతో తాజాగా సమావేశం పెట్టారు. అలాగే ముంపు గ్రామాల రైతులను పోలీసులతో ఖాళీ చేయించిన వీడియోలను సైతం మళ్లీ వెలుగులోకి తెస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అంత కఠినంగా వ్యవహరించిన బీఆర్ఎస్ ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని రెచ్చగొడుతోందన్న అంశాన్ని చర్చకు పెట్టాలన్నదే కాంగ్రెస్ ప్లాన్ గా తెలుస్తోంది. అదే సమయంలో మూసీ సమస్యను వీలైనంత సామరస్యంగా పరిష్కరించాలన్న ఆలోచనతో ఉన్నారట ప్రభుత్వ పెద్దలు. మొత్తంగా ఇలా కూల్చివేతలు, నిర్వాసితుల వ్యవహారం ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య రచ్చ రంబోలా అవుతోంది. నువ్వు డాష్ అంటే నువ్వే డబుల్ డాష్ అంటూ రెండు పార్టీల మధ్య డాష్ డాష్ పాలిటిక్స్ నడుస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఈ రాజకీయ యుద్ధంలో రెండు చోట్ల నిర్వాసితులకు ఏమాత్రం న్యాయం జరుగుతుందో చూడాలి మరి.